నరేష్ గారు ప్రియ గారు ఒక్క నిమిషం. 1 minute అన్న. యాక్చువల్లీ నరేష్ గారు మీ గ్లామర్కి సీక్రెట్ ఆ బ్లాక్ వాటరేనా? కాదండి, కాదు, ఖచ్చితంగా కాదు. నా గ్లామర్ సీక్రెట్ నా హ్యాపీనెస్, పాజిటివిటీ అండ్ వాట్ యూ కాల్ డైట్ అండ్ ఫిట్నెస్. బ్లాక్ వాటర్ డెఫినెట్లీ విల్ గివ్ మీ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. అది యాక్చువల్లీ మీరు స్క్రీన్ మీదకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, అంటే ఎంటర్టైన్ చేస్తాడు ఈయన అని చెప్పి ఇలా ముందుకు వస్తాం. సో అది వీరాంజనేయులు విహారయాత్రలో ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అహెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా 50th ఇయర్లో ఇది నా గోల్డెన్ ఫిల్మ్ అని చెప్పాను. దట్స్ హౌ ఐఎమ్, ఇది మార్కెట్ చేయడం కోసం కాదు. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అగైన్. డబ్ ఫర్ ద ఫిల్మ్ అది అయింది. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం అందరం కూడా, ఆల్ ఆఫ్ అస్, మీ రాగ్మయూర్, ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ యాజ్ యాక్టర్స్. మా అందరికి కూడా చాలా రేర్ ఫిల్మ్ అండి ఇది. ప్రియ గారు లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. ప్రియ గారు ఒక్క స్క్రీన్ మీద బ్రహ్మానందం గారిని చూసే అవకాశం ఉందా? ఓన్లీ వాయిస్ వర్క్ మాత్రమేనా? అది చెప్పకూడదు. వాట్స్ ద ఫిల్మ్ సార్? వాట్స్ ద ఫిల్మ్? ప్రియ గారు అండ్ నరేష్ గారు, సార్ మీది 50 years కంప్లీట్ అయ్యింది, యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ గారిది కూడా 50 years కంప్లీట్ అయింది. అంటే ఈ మూమెంట్ని మీరు ఎలాగా, అంటే మీ 50 yearsలో ఏదైనా ఒక అచీవ్మెంట్ థింగ్, ఏదైనా ఒక మెమొరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే ఐ థింక్ ఇట్స్ వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఇంటర్వ్యూ, విల్ ఎంజాయ్. బట్ అంటే జనరల్గా ఏంటంటే నేను అంటే 1972లో చైల్డ్ యాక్టర్గా వచ్చానండి. సో నాకు అన్ని అచీవ్మెంట్స్ నథింగ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అండి, ఇట్స్ ఎ ట్రావెల్. బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఈ ట్రావెల్ ఉందే. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు, మేము అంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం, ఒకటే చోట్ల కలిసేవాళ్ళం. సో మెనీ పీపుల్ అక్రాస్ జనరేషన్స్ వీ ట్రావెల్డ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్. దట్ ఈస్ మై అచీవ్మెంట్ అంతే. ప్రియ గారు హాయ్. ఫైనలీ యాక్చువల్గా మీరు ఈ మధ్యన ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు, కారణం ఏంటంటే ఓం భీమ్ బుష్ చాలా చూజీగా సెలెక్ట్ చేసుకున్నారా స్క్రిప్ట్లు, లేకపోతే ఎక్కువ ఆఫర్స్ రావట్లేదా? అంతేనా? నితిన్ గారు హాయ్ అండి. ఒక్క నిమిషం బబిత. I want to do stories that my family is proud of, that I am proud of, and later on in the future also the family I will have will be proud of. So I'm choosing. గోపిచంద్ గారు విశ్వం మూవీలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు, హీరోయిన్ గానా లేకపోతే ఓన్లీ? కాదు సార్, క్యామియో చేస్తున్నాను. ఓకే. నితిన్ గారు, అయితే ఫస్ట్ 90s బయోపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 1 రూపీతో సబ్స్క్రిప్షన్ అని చెప్పారు, అండ్ ఇప్పుడు అది 99 చేశారు. అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ రేట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, అది 1 రూపీ పర్ డే అని చెప్పాను. 99 కూడా పర్ డే కాదు, పర్ మంతే. సో ఇది ఎందుకంటే అది మాకు ఛాలెంజే అండి. ఇప్పుడు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టచ్చు, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టి మాకు యాన్యువల్ కూడా ఉంది ఆల్రెడీ. బట్ మేము ఎందుకు ఛాలెంజ్ తీసుకున్నాం అంటే ఎవ్రీ మంత్ మేము ఆ టోస్ మీద ఉండాలి. ఎందుకంటే ఒక 1 monthకి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, అది చూసిన తర్వాత వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళకి ఇంకోటి ఇవ్వాలి. సో మేమందరం దాని మీద టోస్ మీద ఉందామని చెప్పి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ మోడల్ అండ్ ఇట్ ఈస్ ఈల్డింగ్ గ్రేటర్ రిజల్ట్స్ అండి. ఇది పర్ మంత్కి 99 యాక్చువల్లీ. కాదు నాగేశ్వరరావు గారు, లేట్ అవుతుంది, వెళ్ళాలి మనం గోవా వరకు. విహారయాత్ర ఇక్కడే ఉండిపోతే ఎలా? తీసుకోండి, నేను కూడా వెళ్ళాలి వేరే షోకి. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you everyone. Thank you. Please support sir. Thank you. Yes.